ఏమండి అందరూ బాగున్నారా? ఈ రోజు వంజరం అండి, వంజరం అనుకుంటున్నాం. 2 చేపలు తెచ్చామండి, వంజరాలు. ప్రసాద్ కోటి నాకోటి. చింతకాయ వేసి మాయాంచి పులుసు పెడతామండి పాతకాలం పద్ధతిలో. అసలు మామూలుగా ఉండదు టేస్ట్ అయితే. చేపలే మంచి రుచి అండి, అందులోని చింతకాయ వేసుకుని పులుసు పెట్టుకుంటూ ఉంటదండి. ఆ సాంబ్రాంగం మామూలుగా ఉండదండి. ఎరా చేపలు పులుసు వేటనా అన్నట్టు ఉంటదండి. అర్థమండి. ఇప్పుడు పాతకాలం పద్ధతి అండి, అందరూ మామూలు పెట్టుకునే స్టైల్లో కాకుండా పాతకాలం పద్ధతిలో చక్కగా పెట్టుకొని వేడి వేడి పులుసు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నా సామరంగా ఉంటదండి. పోవాలండి నడిచిపోయాడు. చేప భలే ఉందండి. సూప్ లైట్లకి ఎత్తు బలి తెల్లగా ఉందా బాగారు. బుడితేనా బుడదొద్దు చేపలు మరి బుడిచి ఎక్కడదా? దీనికి పులుసు ఉండదు పెహదు వంజరానికి. డైరెక్ట్ గా ఇప్పుడు శుభ్రం కడిగేసుకొని తోక తల తీసేసి మధ్యలో 2 ముక్కల కింద కొట్టేసుకొని అలా ఎలా పుట్టిందండి బాబు ఇదా? అవి ఉండవు, ఇవి ఉంటాయి చూడు మెరుపులు, వెండి మెరుపులు. వెండి మెరుపులు మేకప్ ఉండదు దీనికి. సిల్వర్ చేపలా ఉంది. ఇవ్వండి, దీనికి పులుసు లాంటిది ఏమి ఉండదండి వంజరానికి. డైరెక్ట్ గా తల తోక తీసేసి ఒక చేపని 3-4 ముక్కల కింద కోసేసుకొని క్లీన్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ అనమాట. మిగతా చేపలు అయితే కనుక దానికి పులుసు ఉంటుంది, దాన్ని బూడిదలు వేసో దీనికి వేసేట రుద్దాల్సి వస్తుందండి. దీనికి ఆ పని ఏం లేదు, నీట్గా ఇలా 4 ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. నీళ్లతో మంచిగా కడిగేసుకున్న తర్వాత ఉప్పేసి కూడా ఒక రౌండ్ కడుక్కుంటే నీచు వాసన అనేది పోద్దండి. ఈ మాంసం కూర చేపల కూర ఏదైనా సరే ఉప్పుతో కడుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చేపలు ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత మనం కూరలో ఏమేమి వేసుకుందాం అనుకుంటున్నాం అవన్నీ కూడా ముందే వేసేసుకోవాలండి. పొయ్యి అంటించుకొని నూనె వేసుకొని ఉల్లిపాయ వేపుకోవడం, అల్లం పేస్ట్ వేపుకోవడం ఏమి ఉండవండి. పాతకాలం పద్ధతిలో డిఫరెంట్గా ఉంటుందండి పులుసు. ఒకసారి చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చేపలు కడిగి పెట్టుకున్న చేపలండి. ఒక చిన్న చెంచా పసుపు వేసుకుంటున్నానండి, ఇది చిన్న చెంచా. దీంతో ఒక 6 చెంచాలు కారం వేసుకుంటున్నానండి. పులుపులోకి కారం ఎక్కువే పడుతుంది. 6 చెంచాలు వేస్తున్నాను నేను. 6. ఇవ్వండి, రుసుకు సరిపడ ఉప్పు అండి, కొంచెం తక్కువ వేసుకోండి. కావాలనుకుంటే తర్వాత ఉడికేటప్పుడు వేసుకోవచ్చు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, ఇలా తరిగి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఒక 10 పచ్చిమిర్చి నాట్లు పెట్టుకున్నానండి, ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఓ 4 చెంచాలు నూనె వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ పసుపు కారం ఉప్పు ఇవన్నీ కూడా ముక్కలకి పట్టేలాగా ఒకసారి తిప్పుకోవాలండి. వీటిని ఇలా కలవలేదు అనుకుంటే కనుక చేయి పెట్టి నీట్గా కింద పైది ఒకసారి ఇట్లా అనుకున్నారనుకోండి, నీట్గా ఈ కారం ఉప్పు అంతా కూడా ముక్కకు పడుతుందండి. జాగ్రత్తగా కలుపుకోవాలి, ముళ్ళు గుచ్చుకుంటాయండి. ఇవ్వండి, లోపలికి బయటికి మొత్తం పట్టేలాగా ఇవ్వండి, ముక్క లోపల కూడా ఇలా రాసుకోండి మంచిగా. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చింతకాయలు ఉడికించుకోవాలండి. ఈ చింతకాయలు ఉడికి పులుసు తీసే వరకు కూడా దీన్ని ఇలాగే ఉంచుదాం పక్కన. ప్రసాద్, ఈ చింతకాయలు నీట్గా కడిగేసి పొయ్యి అంటించి ఉడికించాలి. నేను కడుగుతాను కానీ ఈలో పొయ్యి అంటించేస్తా, నువ్వు వీటిని ఉడికించాలి, పులుసు తీయాలి వీటి నుంచి. అబ్బా భలే పులుపు ఉందండి చింతకాయ, పులుసు అదిరిపోద్ది. అబ్బా పల్లి పులిసిపోయలే ఉన్నాయి బాగారు. నీకు తింటే నాకు నోట్లోంచి వచ్చేస్తా సైడ్ నుంచి. చింతకాయతో చేపల పులుసు మామూలుగా ఉండదు. ఇంకా చింతకాయలు ఉడికిస్తున్నాం అండి పులుసు కోసం. మూతేనా ఇంకేం మరి చెప్పాలా?
విషయాలు ఇవ్వాలి మరి మొత్తం. ఆ ధర్మడు ఏమైంది? ఆ ధర్మడికి జరిగొచ్చింది. ఇంక మళ్ళీ ఇంకా అలా ఉంటాయండి. వజ్రం తిన్నా ఎప్పుడన్నా? తినలేదండి. అందుకే ఇదేం వజ్రమా వంజమా అని నాకు వజ్రం కదా నాయన, వజ్రం. స్నానం చేసినప్పుడు నీళ్ళు వెళ్ళిపోయి చెవులోకి. కాలంలో ములిగావా? అప్పుడు ఎలా కాలంలో కాలం ఉంది కదా అక్కడ. గేదెలు కడిగేసాక నీళ్ళు చేసాను. గడ్డి లీటర్ ఉద్దేశం అలాగే. సబ్బు ఎక్కడ ఉంటది మరి గేదెలు కడిగేటప్పుడు? అదే సబ్బు పట్టుకెళ్లాల్సింది. అయ్యండి గేదెలకే నాక గరిపి వచ్చేసి మా గేది నేరేడు పండ్లకి తెల్లగా వస్తుందండి. అలా అంటారు కదా, నీట్ గా స్నానం చేయించినప్పుడు గేదెకి బాగా తెల్లగా వచ్చేలా రుద్దేహడు అంటారు. నలుపు తెలుపు అవదు కదా, తెల్లగా వచ్చేలాగా అంటారండి. అంటే పేడ అంతా పోయి దాని రొంగ దానికి తెలుపు అని లెక్క అనమాట. నల్లగా నిగారింపు అనొచ్చు కదా. తేటగా వచ్చేసింది తెల్లగా వచ్చేసింది అంటారు అనమాట. చింతకాయలు మామూలుగా మా దుకాణం వేసారండి. చెట్టు కోసుకొచ్చిన దారిలో నేను మీకు అసలు బెత్తుల కూరలో కానీ ఎట్లో కానీ చింతకాయ లేకపోతే అసలు మన పల్లెటూరులో ఎవరు ఉండరు. చింతకాయలు సంతలో అమ్ముతున్నారు కానీ మనకి దారిలో చెట్టు ఉంది కదా. చిన్న చేపలకి ఎలాంటి మీకు కొత్త ఇది గోదావరి చేప సముద్రం ఇది సముద్రం చేప. సముద్రం చేప ఇలాంటి వాళ్ళు పులుపు చింతపండు కన్నా చింతకాయ పులుపు నెంబర్ వన్ ఉంటది. అసలు దాన్ని నోరుతో తరుతుంటే నాకు వచ్చేస్తుంది ఇక్కడ. చింతకాయ పులుపు ఇలా నీళ్ళు ఊరిపోతున్నాయా? నేను చిన్నప్పుడు ఒకసారి ఊరు వెళ్ళాను, ఏలూరు. బస్ ఎక్కిన చిన్నప్పుడు వెళ్ళావా? అదే చిన్నప్పుడు అంటే ఇంటర్ ఆ టైంలో. ఇంటర్ టైంలోనే చిన్నప్పుడు నువ్వు పెద్దోడు. మరి ఇప్పుడు ఇద్దరు పిల్లలు తండ్రి పెద్దను కదండి. అని ఇంటర్ టైంలో కూడా చిన్నపిల్లడు అంటారా? అలాగే అంటారు మరి. ఓకే. అయితేనే మంచిగా ఏం పట్టుకెళ్ళదు, గొంతు ఆరిపోతుంది. అప్పుడు ఏం చేయాలి ఒకటే ఆలోచించుకోండి. నిమ్మకాయని చింతకాయని తలుచుకుని ఇలాగా. అప్పుడు నోట్లో నీళ్ళు అలా అట్లా కొట్టుకెళ్ళి తెలివి సైంటిస్టులకు కూడా లేదు గురు. నిజమండి. నువ్వు నిజంగా ఇంటర్ తో ఆపేవు గానీ ఇంకా చదువుంటే సైంటిస్ట్ అయిపోదు గురు. అవును మరి నిజంగా ఇంకా ఎలా తలుచుకోండి మీరు అలా వస్తాయి అంతే అడక్కని మీకేమే. ఇప్పుడు ఇందాక మీరు తినగానే నాకు వచ్చినాయి. ఎందుకు దాహం తీరుతుందా? అదే మనలో ఉన్న వాటర్ ని యూజ్ చేసుకున్నాను చూసారా. నీ చేత లేక పాట పాడుతున్నా పెంపవరాలు సినిమా చూసావా చిన్నప్పుడు? చూసాను. పిచ్చిది కాదా మనసంతా నా మనసే నా మాటే వినదంట. అసలు నెంబర్ వన్ పాట అది. తెగ పాడేవి వాళ్ళు. వాళ్ళ నా పని సింపుల్ గురు. ఇవాళ గురకలెట్టండి కాదు, నా పని చాలా సింపుల్. ఇవాళ ఈ దింపడం కుండెట్టడం అంతే అంతే. ఇది అందులో పోయడం. నాకే ఎక్కువ పని అయిపోయింది. నీకే పని. ఇంకా నేను చేసేది ఏమి లేదు, అయిపోయింది నా పని. ఎంత ఆదా చేస్తున్నాం అండి మమ్మ. ఏ వంటలకి గ్యాస్ మీద వండితే ఈ పాటికి 4-5 బండ్లు అవుతుంది మనకి. మనం వండి వంటలకి మటన్లకి వాటికి ఎక్కువ అవుతాయి. ఉడికిపోయింది అబ్బా చింతకాయ. ఉడికిపోయిందా? చింతకాయ ఎంతసేపు ఉడుకుద్ది? 5 నిమిషాలు చాలు. దింపేది అది తెచ్చే. ఆత్మ చింతకాయ అనకండి. సంతలో చింతకాయ. మరి సంతలో కాదు, చెట్టు మీద చింతకాయ. చెట్టు మీద చింతకాయ చాలా మంది సంతలో చింతకాయ ఏంటి అని అంటారు కదా. అంటే ఎక్కువైంది. దించేది ఉడికిపోతుంది, పొంగిపోతుంది. దించేది అది ఎందుకెళ్ళండి మామూలుగా మన కంగారు ఎక్కువ కింద. దాంట్లో కొంచెం కొండ దింపడంలోనూ మీరు ఎక్స్పెక్ట్ తీసేసుకొని నాదే నీది వాడుతున్నావు కదా బాగానా. లుంగితోటి అది అలా పెట్టండి. ఓకే అదే పట్టుకోండి. అలా పట్టుకున్నారా? ఇలా పెట్టండి. అది మనం మసాలాలని అదే కారం ఉప్పు కలిపిన చేప ముక్కలు పొయ్యి మీద పెట్టానండి. దీంట్లోనే ఒక గ్లాస్ నీళ్ళు కూడా పోసేసుకోవాలి. నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది అంటే. అయితే ఎంత పని జరుగుతుంది. నీళ్ళు అది గ్లాస్ తోటి పోసండి. అది అండి మీరు చేసే ఉద్యోగాలు చేసే కాడ ప్రతి కంపెనీలో ఇలాంటి ఒకటి ఉంటాడండి. పని చేసే తక్కువ, ఆడవాడు ఎక్కువ. అలాగే ఉంటుంది మరి. ఇవ్వండి 2 గ్లాసులు నీళ్ళు వేసి చేప ముక్కలను ఉడకబెట్టుకోవడం. ఇక మూతెట్టే బెహదు. చింతకాయలు ఉడికిన నీరండి. ఫస్ట్ వేడిగా ఉంది కదా, దీన్ని తీసేసుకుంటున్నాను దాంట్లోకి. ఇప్పుడు ఈ చింతకాయల్లో ఇంకో గ్లాస్ నీళ్ళు వేసుకొని చింతకాయలు బాగా పిసుక్కొని దీన్ని కూడా మనం
గుజ్జు తీసేసుకోవాలండి. వేడిగా ఉంటే కొంచెం చల్లారిన తర్వాత చేసుకోండి పని. బోల్ పులుసు వచ్చిందయ్యా. చింతకాయలు ఆల్రెడీ బాగా ఉడికినాయి కదండి. నీళ్ళు పోసి ఇలా పిసికితే చక్కగా ఇలా గుజ్జు చూసారు ఎలా వచ్చేసిందో. చింతపండు పులుసు అంతా పక్క వచ్చేసింది అనమాట. మొత్తం ఈ పెంకులు గింకులు ఇప్పుడు వడకట్టేసుకొని ఓ దాంట్లో జ్యూస్ తీసేసుకుంటే ఈ చింతపండు పులుసు మనం ఇప్పుడు చేపల దాంట్లో పోసేసుకోవాలండి. బా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. చూసారా ఇలా వడకట్టుకోకపోతే ఏమైందంటే ఈ పెంకు ఉంది కదా, చింత పెంకు, ఇదంతా కూడా చిరాగ్గా తగులుతుందండి మనం తినేటప్పుడు. ఇవ్వండి ఈ చింతకాయలు మొత్తం కూడా ఇలా జ్యూస్ తీసేసుకున్నాం. చూసారా ఎంత బాగా వచ్చిందో, పిప్ అంతా పక్క వచ్చేసింది. ఇలా తీసుకున్న ఈ పులుసు మొత్తం ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటానండి. చూసారా ఎంతో వడకట్టినా కానీ ఇంకా కొంచెం వచ్చిందండి పిప్పి. జాగ్రత్తగా పోసుకుంటే ఇది కూడా తీయచ్చు మనం బయటికి. ఒక్కసారి ముక్కల్ని అటు ఇటు కలుపుకొని జాగ్రత్తగా గరిటెతోటి అటు ఇటు జరుపుకోవాలండి. ఎక్కువ తక్కువ కదిపామంటే చేప ముక్క ఇడిపోతుంది. ఈ పులుసు వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి చేపల పులుసు రెడీ అండి. అండి నేను ఆయిల్ ఏదో పాట పాడి వచ్చి లోపు సాపెక్కారేంటి? కొత్తిమీర తీసుకురా. అయిపోయింది పులుసు, అది మరిగేదాకా వెయిటింగ్ మాట. సాపెక్కారా? ఇటుంచు నీట్ గా సిక్కు చెక్కన బలుతాను నేను. ఇలాగా ఆకులు కాళ్ళ అంటే ఇదా చెక్కమంటారు ఏంటి బాబా? కరెక్ట్ గా పొయ్యిలో పుల్లెట్టే టైంకి బలి వెళ్ళిపోతున్నా గురు. అప్పుడే వచ్చేస్తుంది నాకు పాట. అలా పాట పాట రావద్దా మరి? ఇంత బాగుందా? ఏం చేస్తున్నావు? మీరు చెప్పారు అది చేస్తున్నాను. ఆకులు పాడేసి కాళ్ళు అట్టుకుంటున్నాను చేత్తోటి. కాలు పాడేద్దాం తర్వాత వచ్చి కట్టుకుని కాళ్ళు పక్కేసే. ఒక్కోసారి ఆత్మరుపు తెలుసా కాదు? చూడు మంట చూడు. కాదు మనం ఈ తీస్తా దీన్ని మళ్ళీ వేస్తాం, ఆకులు పక్కన వేస్తాం, మర్చిపోతాం. నీకు జరిగింది ఎప్పుడన్నాగా? జరుగుతుంటది. మానవ సహజం అది. మరి అంటే మనమంతా అండి బాబా నిమిత్త మాత్రులు. చిన్న మాట్లాడదాం. చిన్నదెట్టు కొండ బాగా నీటి తగలకూడదు, సమానంగా తగిలమ్మా. నేను గొంతుగా కూర్చొని ఉండండి, అటమేసి కూర్చోండి. కూర్చో. ఉప్పు చూడపోయినా సరే పులుసులో కరిగిపోయిన ఉప్పు ఎలా కనపడుతుందని చూస్తానుగా. ఓయ్ అమ్మ నేను అన్నది అలా కాదు నాయన, సరిపోయిందో లేదు చూడు, టేస్ట్ చూడమన్నాడు. అదే చూడమన్నారా? అవదమ్ముతున్నావు గురు. మీరే కదండి ఉప్పు చూడమన్నారండి. ఉప్పు చూడు అంటే ఉప్పును చూడమని కాదు, అందులో కనపడతలేదు ఉప్పు. చూడు గరిటేనా ఇవ్వండి గరిటి. ముందు నేను చూస్తున్నా, మీరే చూడండి ముందు. ఊదేయండి బాబు, నాకు మనం మామూలుగా చేసారు కాలిపోయిందా? ఆహా సరిపోయింది సరిపోయింది. పారి బాబోయ్ అసలు ఎక్సలెంట్గా ఉందా. చింతకాయ కోసం మేము బళ్ళె కొట్టేసి చింతకాయలకి ఉప్పు మా ఉప్పు కారం ఒకనేమో ఉప్పు కారం తేరా అని చెప్పి శుభ్రంగా పోయి చింత చెట్టు ఎక్కేసి దులిపేసుకుని మొత్తం కాయలన్నీ నీట్గా ఇంకో కొరుక్కొని తింటాం. ఒకటి తినగానే పక్క నోట్లో నీళ్ళు వచ్చేసి అనుకుని ఇంకోటి తినేడు. అయ్యో భలే ఉందండా. కళ్ళయిదని నిజమిదని తెలిసిందిలే మనసింతేనని. పెడతాను నేను పాట. పులుసు రెడీ అయిందండి. లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని దింపేసుకొని తింటమే తర్వాత ఇక. వంజరోన్ చింతకాయ చేపల పులుసు రెడీ అండు. ఇయ్యాల వంజరం చేపల పులుసు. చేపల పులుసు నాకే. ఓకేనా? ఓకే. ఏ రాలరా నాకు ఆకు. పచ్చిమిరకాయ ఎంత రుచిగా తింటుంది నువ్వునా. సూపరు. వంజరం చింతకాయ పులుసు అండి, మామూలుగా లేదు. ఫస్ట్ మిర్చి తిందాం మనం.
సముద్రమా గోదావరా ఎందులో దొరికిందని బాబు చేప ఎంత బాగుందా? నాకు దొరకలేదు, కొనుక్కొచ్చిందే. అబ్బా సూపర్ ఉందా. ఎప్పుడు తినలేదండి నా బలి చూసుకుందా. నేను ఎప్పుడు బొచ్చు శీలావతి బంగారు దిగ ఈ తప్ప ఈ రకాలు ఎప్పుడు తినలేదు నేను. ఏదో మీరు మొత్తం మీరు చిన్నప్పుడు బాగా తిన్నారు ఎండినే మీకు ఎప్పుడు తెచ్చి పెట్టదండి మేము. నరసాపురం నా కోసం మళ్ళీ వెరైటీగా తెద్దాం అని వాళ్ళు తెచ్చారా? వంజరం మజాగా వంజరం నిజంగా వజ్రం లాగే ఉందండి టేస్ట్. ఏ పులుసు, చింత పులుసు కూడా అసలు ఎంత బాగుంది ఎందుకు ఇదే. బా నలుముళ్ళు లేదు పెద్ద నలుముళ్ళు పెద్దయా. అబ్బా సూపర్ గా ఉందండి, ఎక్సలెంట్. బా అదే దెబ్బ రొట్టెలకు దాల్చరగా ఎంత ఉందో చూడండి. ముక్కిది చేప బాగా మందం ఎక్కువ, ఇది మందంగా ఉందా. ఇంకో చూడండి పూలు మందం కండ పట్టింది బాగా. మన కోసమే అన్నట్టుంది అది. తిందామని వాళ్ళు తింటారు పోన్లా. వంజరమా మజాగా ఎక్సలెంట్ టేస్ట్ అండి. చింతకాయ వేసి ఒకసారి ఇలా వండుకొని తిని చూడండి మీరు కూడా, చాలా బాగుందండి. ఆ పులుపు అసలు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. చింతపండు కన్నా చింతకాయ పులుపు అసలు నెంబర్ 1 ఉందండి. బాగుంది, చేయడం కూడా చాలా ఈజీ అండి. చక్కగా అన్ని కలిపి పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటే ఒకటేసారి పక్కన కూర్చోవచ్చు. మధ్యలో వేపుకోవడాలు, మసాలాలు వేసుకోవడాలు, ఇంకేం మసాలాలు అవసరం లేదు. అల్లం వెల్లుల్లి ఏం అవసరం లేదండి. అదండి వంజరం చింతకాయ. మీరు ఒకవేళ తిని ఉండకపోతే కనుక ఒకసారి ఈ రకంగా నేను వండిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు మైమర్చిపోతారండి, జన్మ ధన్యమైపోతుంది అనమాట. అంత ఎక్సలెంట్ గా ఉంది పులుసు. వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముక్క మామూలుగా లేదు ముక్క.